ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయానికి ప్రధానమైన కారణము కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడడం, దానికి సంబంధించి వారు విమర్శలు చేయడం, ఆ తర్వాత వారు బహిరంగ సభల ద్వారా నిలదీస్తామని వారు అనడం జరిగింది. అధ్యక్ష, ఆ నేపథ్యంలో సహచార మంత్రివర్గ సభ్యులందరితో నేను చర్చించిన వాస్తవ పరిస్థితులను చంద్రశేఖరరావు గారు దాదాపుగా 1980లో రాజకీయాలలోకి వచ్చి 1984-85లో మొదటిసారి శాసనసభ్యుడిగా, అక్కడి నుంచి 2025 వరకు 40-45 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా అపారమైన అనుభవాన్ని గడించిండ్రు. వారు ఇన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు అని అంటే వారి దగ్గర ఏదైనా సారాంశం ఉన్నదేమో, వారు ఏమైనా ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తారేమో వారి అనుభవాన్ని ఉపయోగించి. ఒకవేళ ఏదైనా మనం తీసుకుంటున్న చర్యలలో ఇంకా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమైనా ఉంటే కూడా వారి సూచనల ద్వారా తీసుకోవాలని ఒక ఆలోచన చేసినాం. సహచర మంత్రులు అందరూ కూడా సూచన చేసిండ్రు, తక్షణమే మీరు శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయండి. మనము వారిని కూడా సభలో చర్చకు ఆహ్వానించడం ద్వారా వారి అనుభవంతో వారు గత పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ ఏ రకంగా తెలంగాణకు ఉపయోగపడతాయి, మనం చేయబోయే నిర్ణయాలలో కూడా వారు ఏమైనా సూచనలు ఇస్తే తీసుకుందామని చెప్పి మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సూచన చేస్తే తక్షణమే మేము ప్రకటించినాం. కృష్ణానది జలాలకు సంబంధించి ఒకరోజు, గోదావరి నదీ జలాలకు సంబంధించి ఇంకొక రోజు మనం కూలంకషంగా ఈ సభలో చర్చించుకుందాము. వాస్తవాలన్నిటిని కూడా మనము సభ ముందు పెడదాము. తద్వారా ఒక కార్యాచరణ తీసుకుందాం. ఆ కార్యాచరణ తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ప్రయోజనం చేకూర్చే విధంగా మనం ఈ చర్చల ద్వారా ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదామని చెప్పి మేమందరం నిర్ణయించుకొని ఆ దిశగా ఈరోజు మేము నిర్ణయం తీసుకొని సభ ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష.